హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా మార్చి 30వ తారీఖు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 35 క్వశ్చన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఈ 35 క్వశ్చన్స్తో పాటు వాటికి రిలేటెడ్ జీకే క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేయబోతున్నామండి. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ప్రతి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్గా యూజ్ అయ్యే క్వశ్చన్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ దూనగిరి, ఆగ్రై, సంశోధక్ అనే 3 స్వదేశీ యుద్ధ నౌకలను అప్పగించిన షిప్ బిల్డర్ సంస్థ ఏదండి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, గార్డెన్ రీచ్ అండ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అనమాట. సో ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ 3 కూడా ఒకే రోజులో అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఐఎన్ఎస్ దూనగిరి, ఆగ్రై, సంశోధక్, సో వీటి గురించి వివరంగా చూద్దాం. సో ఇక్కడ ఐఎన్ఎస్ దూనగిరి చూసుకుంటే ఇది ఒక స్టెల్త్ ఫ్రిగేడ్. ఇది ఫ్రిగేడ్ అనమాట. సో ఇది శత్రువుల రాడార్, ఇన్ఫ్రారెడ్ మరియు సోనార్ పరికరాలను తక్కువగా చిక్కేలా రూపొందించిన అత్యాధునిక యుద్ధనౌక ఈ ఐఎన్ఎస్ దూనగిరి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆగ్రై వచ్చేసి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనమాట. ఇది ఒక యాంటీ సబ్మెరైన్ అండి. సో ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేది శత్రువుల జలాంతర్గాములను సముద్రంలోనే గుర్తించి వాటిని ట్రాక్ చేసి అవసరమైతే నాశనం చేయగల శక్తి ఉంది ఈ ఆగ్రైకి. నెక్స్ట్ సంశోధక్ అండి. సంశోధక్ వచ్చేసి ఇది ఒక సర్వే నౌక. ఓకే, సంశోధక్ సర్వే నౌక అండి. సో ఇది సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేయడం, లోతును కొలవడం, ఖనిజాలు అన్వేషించడం మరియు తీర ప్రాంత పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఒక ప్రత్యేక నౌక అన్నమాట. ఓకే, సో చూడండి, ఐఎన్ఎస్ దూనగిరి వచ్చేసి ఇది స్టెల్త్ ఫ్రిగేడ్. ఓకే, ఆగ్రై వచ్చేసి మనకు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, సంశోధక్ వచ్చేసి సర్వే నౌక. సో ఈ 3 కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. ఈ 3ంటిని ఒకే రోజు అప్పగించింది ఎవరు? గార్డెన్ రీచ్ అండ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ అనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: అత్యవసర సమయంలో నౌకలకు ఆశ్రయం కల్పించే భారతదేశపు మొదటి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఫస్ట్ టైం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఆప్షన్ డి అండి, గోపాల్పూర్ మరియు దిగి. సో ఈ గోపాల్పూర్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది, దిగి ఏమో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటుంది. అయితే సముద్రంలో ప్రమాదం ఎప్పుడైనా జరిగితే సో అత్యవసరంగా ఈ ప్రాంతాలకు సురక్షితంగా ఉండడానికి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారంటే వీటిని అదానీ కంపెనీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, భారత వైమానిక దళం MiG-29 విమానాల కోసం ఏ కొత్త క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టిందండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆశ్రామ్. ఓకే, ఆశ్రామ్ యొక్క ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దాం మనం. అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. మరొకసారి చూడండి, అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఓకే, సో అంతకుముందు ఈ MiG-29 విమానాలను R-73 క్షిపణులు ఉపయోగించేవారు. సో R-73 క్షిపణులలో ఈ MiG విమానాలను ఉపయోగించేవారండి. సో దాని స్థానంలో ఈ ఆశ్రమ్ను ప్రజెంట్ ఉపయోగిస్తారు. సో దీనిని రూపొందించింది ఎవరంటే యూరోపియన్ రక్షణ సంస్థ అయిన MBDA దీనిని రూపొందించిందండి. యూరోపియన్ రక్షణ సంస్థ MBDA దీనిని రూపొందించింది. సో దీని యొక్క పరిధి వచ్చేసి 25 కిలోమీటర్లు. నెక్స్ట్, 2026 అంతర్జాతీయ మలేరియా సదస్సు ఎక్కడ జరిగింది? చాలా 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 ఇంపార్టెంట్ సదస్సు అండి. ఆన్సర్ ఇది న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిగిందండి. సో ఈ సదస్సుని ICMR ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అనేది జరిగిందండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క థీమ్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ, డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా, ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనేది దీని యొక్క థీమ్ అనమాట. అయితే ప్రతి సంవత్సరం మనం మలేరియా దినోత్సవం కూడా జరుపుకుంటామండి. సో ఏప్రిల్ 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున మనం మలేరియా దినోత్సవం కూడా జరుపుకుంటాం. నెక్స్ట్, 2025 హాకీ ఇండియా వార్షిక అవార్డులలో పురుషుల మరియు మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హార్దిక్ సింగ్ మరియు నవనీత్ కౌర్. సో పురుషుల విభాగంలో హార్దిక్ సింగ్ గాక మహిళల విభాగంలో నవనీత్ కౌర్ గారు
ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డులు గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డుల కింద వీళ్ళకి 20 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందండి. సో వీళ్ళతో పాటు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట. సో ఈ అవార్డు వచ్చింది ఎవరికంటే చూడండి, జాఫర్ ఇక్బాల్ గారికి ఈ మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. సో ఈ జాఫర్ ఇక్బాల్ కంపల్సరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్. సో దీంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా హార్దిక్ సింగ్ మరియు నవనీత్ కౌర్ అండి. సో వీళ్ళ తర్వాత బెస్ట్ గోల్ కీపర్, బెస్ట్ డిఫెండర్, సో ఇవి కూడా అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ గోల్ కీపర్ వచ్చేసి బిచ్చు దేవి ఖరీబామ్ అనమాట. బెస్ట్ డిఫెండర్ వచ్చేసి సంజయ్. సో వీళ్ళతో పాటు బెస్ట్ మిడిల్ ఫీల్డర్ అండి సుమిత్ వాల్మీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ హాకీ ఇండియా గురించి చూద్దామండి. సో ఈ హాకీ ఇండియా యొక్క స్థాపన చూసుకుంటే 2009లో దీనిని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ ఈ హాకీ ఇండియా యొక్క అధ్యక్షుడు ఎవరంటే దిలీప్ టిర్కీ గారు. గుర్తుంచుకోండి, దిలీప్ టిర్కీ. సో మన ప్రజెంట్ పురుషుల హాకీ కోచ్ వచ్చేసి క్రెయిఫ్ పుల్టన్ అండి. మహిళల కోచ్ హరేంద్ర సింగ్. సో ఇవన్నీ మనం పీడిఎఫ్లో ఇస్తామండి. సో పీడిఎఫ్ కోసం మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మార్చిలో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి ప్రకటించింది? చూడండి, సాహిత్య అకాడమీ ఒక ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుందండి, ఫెలోషిప్తో గౌరవించడం జరుగుతుంది. సో ఈ 2026 మార్చిలో ఎవరికి ఇచ్చారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. డాక్టర్ ప్రతిభా రాయ్ గారు, లక్ష్మీ ఖిలానీ గారు మరియు అఫ్సర్ సమద్. సో ఈ ముగ్గురికి ఈ ఫెలోషిప్ రావడం అనేది జరిగిందండి. సో వీళ్ళలో ప్రత్యేకత ఏమంటే చూద్దామండి. సో ఈ డాక్టర్ ప్రతిభా రాయ్ గారు, ఈమె ఒక ఒడియా రచయిత్రి, ఒడిశా యొక్క రచయిత్రి అనమాట. దీని తర్వాత లక్ష్మీ ఖిలానీ కూడా ఒక సింధీ రచయిత. ఓకే, లక్ష్మీ ఖిలానీ సింధీ రచయిత అండి. ప్రతిభా రాయ్ గారు ఒడియా రచయిత అనమాట. నెక్స్ట్ అబ్దుల్ సమద్ గారు వచ్చేసి ఉర్దూ రచయిత. ఓకే, అబ్దుల్ సమద్ ఉర్దూ, లక్ష్మీ ఖిలానీ సింధీ, నెక్స్ట్ ప్రతిభా రాయ్ గారు ఒడిశా యొక్క రచయిత అనమాట. ఇవి కంపల్సరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, వరల్డ్ ఆర్చరీ సంస్థ 2025 పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసిందండి? సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శీతల్ దేవి. సో ఈ శీతల్ దేవి గారు ఎక్కడ అంటే ఈమెది జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాకు చెందినవారు. సో ఈమె 2024లో ప్యారిస్ పారా ఒలింపిక్లో ఈమె కాంస్య పథకం కూడా గెలుచుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యోగా 365 ప్రచార కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆయుష్ మంత్రిత్వ శాఖ అనమాట. సో యోగాను సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేసే కార్యక్రమం కాకుండా రోజువారీగా సాధన చేయడానికి గాను సో అలా ప్రోత్సహించడానికి ఈ యోగా 365 ప్రచారాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందనమాట. సో మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 21 అండి. జూన్ 21 తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. సో దీనిని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ ప్రకారం ఏ దేశంలో ఉబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య అత్యధికంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా. సో ఫస్ట్ ప్లేస్ చైనా కాక సెకండ్ ప్లేస్ మన ఇండియా ఉంది. అయితే బాల్య ఉబకాయం పెరుగుదల సగానికి తగ్గించాలంటే 2025 లక్ష్యాన్ని చేరుకోలేమని ఈ వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ఇటీవల హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. సో ఈ 2025 వరకు సగం తగ్గించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆ టార్గెట్ రీచ్ కాదని దీనిని ఇప్పుడు 2030గా టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే పిల్లలలో అధిక బిఎంఐలు ఉన్న దేశాలు చూసుకుంటే ఫస్ట్ చైనా కాగా సెకండ్ మన ఇండియా. అలాగే అందరినీ కలిపి అంటే పిల్లలు పెద్దలు అందరినీ కలిపి అధిక బిఎంఐ మరియు ఉబకాయంతో బాధపడుతున్న టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ చైనా అండి, సెకండ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ప్రపంచ శాంతికి చేసిన కృషికి గాను గ్రాండ్ పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జూపల్లి కృష్ణారావు గారు. సో ఈయన తెలంగాణ యొక్క పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి. ఓకే, పర్యాటక
సాంస్కృతిక శాఖ మంత్రి ఈ జూబుల్లి కృష్ణారావు గారు. ఈయనకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధలో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ఎక్కడ జరిగింది? సో ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో ఇదే సదస్సులోనండి జూబుల్లి కృష్ణ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. సో ఈ సదస్సు హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో మార్చ్ 27వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుతో పాటు ఇంకా 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ శాంతి సదస్సులు చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ బౌద్ధ సదస్సు 2023లో జరిగింది. ఇది న్యూఢిల్లీలో. ఓకే, న్యూఢిల్లీలో. నెక్స్ట్ రెండవది వచ్చేసి ప్రపంచ బౌద్ధ సదస్సు ఇది 2026 జనవరిలో జరిగింది. 2026 జనవరిలో జరిగింది. ఓకే, మొదటి గ్లోబల్ బౌద్ధ సదస్సు 2023 ఇది న్యూఢిల్లీలో జరిగింది. రెండవ గ్లోబల్ బౌద్ధ సదస్సు వచ్చేసి 2026 జనవరిలో, ఇది కూడా న్యూఢిల్లీలో జరిగింది. మూడోది వచ్చేసి ఆసియా బౌద్ధ సదస్సు. ఓకే, ఆసియా బౌద్ధ సదస్సు ఇది వచ్చేసి 2024 నవంబర్లో, ఇది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది. ఓకే, సో ఈ 3 సదస్సులండి. ఫస్ట్ది వచ్చేసి 2023, సెకండ్ 2026, థర్డ్ వచ్చేసి 2024 అనమాట. సో ప్రజెంట్ జరిగిందేమో ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు హైదరాబాద్లో. ఓకే, ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు అండి. సో ప్రజెంట్ హైదరాబాద్లో జరిగింది ఇది. నెక్స్ట్, కేరళకు చెందిన స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసి ఇస్రోకు అందించిన ఆకాశ 300 3D ప్రింటెడ్ ఎలాంటిది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది అండ్ బహుళ పదార్థాలతో తయారు చేసిన ఎక్స్ట్రూషన్ 3D ప్రింటర్. సో దీనికి సంబంధించిన అంశాలు చూసుకుంటే ఇది వచ్చేసి 350 డిగ్రీల సెల్సియస్ వరకు ఇది తట్టుకుంటుంది. దీనిని భవిష్యత్తులో 500 డిగ్రీల సెల్సియస్ వరకు అప్గ్రేడ్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటి డిజిటల్ జనగణనలో భాగంగా తొలి పౌరురాలుగా ఎవరి వివరాలను నమోదు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారిది. అయితే ఈ డిజిటల్ జనగణన అనేది 2026 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైందండి. సో ఫస్ట్ క్యాండిడేట్గా ఈ ద్రౌపది ముర్ము గారిని ఇక్కడ వివరాలు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ జనగణన అనేది ఎప్పటి వరకు జరుగుతుందంటే 2026 సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఓకే, సో ఇది మన ఇండియాలో మొట్టమొదటిసారిగా డిజిటల్ జనగణన మరియు కుల ఆధారిత జనగణన. ఓకే, అయితే ఈ జనగణనకు సంబంధించిన మస్కట్ చూసుకుంటే 2 ఉన్నాయండి. ఒకటి ప్రగతి. ఓకే, ఒకటి ప్రగతి. రెండవది వచ్చేసి వికాస్. ఓకే, ప్రగతి అంటే మహిళలకు, వికాస్ అంటే పురుషులకు అంకితం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిజిటల్ జనగణన యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే సుదర్శన్ పట్నాయక్ అండి. ఈయన ఒడిశా యొక్క ఇసుక శిల్పి అన్నమాట. నెక్స్ట్, గుజరాత్ రాష్ట్రంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో ఉన్న కోబా తీర్థ్ వద్ద ఉన్న ఈ శ్రీ మహావీర్ జైన్ ఆరాధన కేంద్రంలో ఈ సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ సామ్రాట్ సంప్రతి ఎవరయ్యా అంటే ఈయన మౌర్య వంశానికి చెందిన రాజు మరియు అశోక చక్రవర్తి యొక్క మనవడు ఈ సంప్రతి. ఓకే, సంప్రతి అని మీరు వినే ఉంటారు. సో సంప్రతి ఈయన అశోక చక్రవర్తి యొక్క మనవడు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మియామి ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? సో ఇక్కడ మనం పురుషులు మరియు మహిళలు ఈ రెండింటిని కూడా చూద్దామండి. సో పురుషుల విన్నర్ వచ్చేసి జానిక్ సిన్నర్ అండి. పురుషుల విన్నర్ జానిక్ సిన్నర్ కాక, సో మహిళల సింగిల్స్ విన్నర్ వచ్చేసి అరీనా సెబలెంకా. సో ఈమెనండి అరీనా సెబలెంకా ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ అండి. పురుషుల సింగిల్స్ విన్నర్ వచ్చేసి జానిక్ సిన్నర్. అయితే ఈ జానిక్ సిన్నర్ గారు ఇక్కడ సన్షైన్ డబుల్ గెలవడం జరిగింది. ఇక్కడ చూడండి, సన్షైన్ డబుల్స్ విన్నర్ అన్నమాట. సో ఈ సన్షైన్స్ డబుల్ విన్నర్ అంటే ఏమిటంటే చూడండి, ఇండియన్ వేల్స్ మరియు మియామి ఓపెన్ ఈ రెండు ఒకే ఇయర్లో గెలిస్తే సన్షైన్ డబుల్ విన్నర్గా పరిగణిస్తారు. ఓకే, అయితే దీంతోపాటు చూడండి, ఇటీవల
ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా జరిగింది కదా. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి ఎలెనా రబైకినా. ఓకే, మహిళల సింగిల్స్ విజేత ఎలెనా రబైకినా అండి. సో పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి కార్లోస్ అల్కరాజ్. ఓకే, ఆస్ట్రేలియన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్ అండి. సో మియామి ఓపెన్ విన్నర్ వచ్చేసి జానిక్ సిన్నర్. నెక్స్ట్, ఇటీవల 3వ విష్ రోడ్స్ ప్రయోగ పరీక్షను డిఆర్డిఓ ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చాందీపూర్. సో చాందీపూర్ వచ్చేసి ఒడిశా తీరంలో ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా మనం డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. దాని తర్వాత విస్టాట్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ టు డిఫెన్స్ సిస్టమ్. ఓకే, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే అతి స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ. సో ఇది ఒక మ్యాన్ పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థ కూడా దీనిని పిలుస్తారు. ఓకే, మ్యాన్ పోర్టబుల్ వాయు రక్షణ వ్యవస్థ కూడా దీన్ని పిలుస్తారు అన్నమాట. సో ఇది ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓ ఆధ్వర్యంలోని ఇమారత్ అనే పరిశోధన కేంద్రంలో దీనిని తయారు చేయడం అనేది జరిగింది. అయితే దీని యొక్క గరిష్ట పరిధి చూసుకుంటే 8 కిలోమీటర్లు అండి. దీని యొక్క పరిధి 8 కిలోమీటర్లు కాక దీని యొక్క ఎత్తు లక్ష్యాలు చూసుకుంటే 4.5 కిలోమీటర్ల ఎత్తులు గల లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ తారాగిరి F-41 ఏ తరగతికి చెందిన యుద్ధ నౌక? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నీలగిరి తరగతి. సో దీనిని 2026 ఏప్రిల్ 3వ తారీఖున ఈ స్టెల్త్ ఫ్రిగేట్ను ప్రారంభించడం జరిగిందన్నమాట. అంటే దీనిని మోహరించడం అనేది, కమిషన్ చేయడం అనేది జరిగింది. దీనిని నిర్మించింది ఎవరంటే మజ్గాన్ డాక్ షిప్ యార్డ్స్. సో మనం ఫస్ట్లో చెప్పుకున్నాం అది రిచ్ గార్డెన్ అండి. సో అది వేరు కంపెనీ. ఈ మజ్గాన్ షిప్ డాక్ లిమిటెడ్ అనేది వేరే కంపెనీ అన్నమాట. ఓకే, నెక్స్ట్, 2026 మార్చి 28న ప్రారంభమైన ఇండియన్ ప్రీమియం లీగ్ యొక్క ఎడిషన్ ఎన్నోవది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 19వ ఎడిషన్. సో ఈ 19వ ఎడిషన్లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, 10 జట్లు పాల్గొంటాయి. దీని యొక్క స్పాన్సర్ వచ్చేసి టాటా కంపెనీ. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ 2025 విన్నర్ వచ్చేసి 18వ ఎడిషన్ అండి. సో దీని యొక్క విన్నర్ వచ్చేసి ఆర్సీబీ. ఓకే, ఆర్సీబీ విజేతగా నిలిచింది. నెక్స్ట్, ఫ్రాన్స్లో జరిగిన ఎస్కల్ ఎస్సెట్ మ్యారిటైమ్ ఫెస్టివల్లో పాల్గొన్న భారత నౌక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఎన్ఎస్ సుదర్శిని. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి పన్ను ఎగవేతను గుర్తించే ఒక ఏఐ ఆధారిత పన్ను పరిపాలన వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రాజెక్ట్ ఇన్సైట్ అనేది ఒక ఏఐ ఆధారిత పన్ను పరిపాలన వ్యవస్థ అన్నమాట. సో దీనిని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసి అమలు చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరయ్యా అంటే నిర్మలా సీతారామన్ గారండి. అండ్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు యొక్క చైర్మన్ వచ్చేసి రవి అగర్వాల్. ఏమిటండి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం నిర్వహించిన ఐఎంఎక్స్ మరియు టీటీఎక్స్ 2026 సముద్ర విన్యాసాలు ఎక్కడ జరిగాయి? సో ఈ 2 విన్యాసాలు ఒకే చోట జరిగాయండి. సో అవి వచ్చేసి కేరళలోని కొచ్చిలో ఇవి జరిగాయి. అయితే ఇక్కడ ఐఎంఎక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, అయాన్స్ మ్యారిటైమ్స్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ టీటీఎక్స్ అంటే టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అనమాట. అయితే ఈ ఎక్సర్సైజ్లలో ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంకల సహా అనేక దేశాలు పాల్గొనడం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ ఈ నేవీ చీఫ్ ఎవరయ్యా అంటే దినేష్ కుమార్ త్రిపాఠి గారు. నేవీ డే వచ్చేసి డిసెంబర్ 4వ తారీఖున నేవీ దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో జరిగిన మొదటి బ్రిక్స్ యువ సమన్వయ సమావేశంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. అయితే దీని యొక్క థీమ్ వచ్చేసి బిల్డింగ్
రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ విమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఏ నగరంలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది న్యూఢిల్లీలో జరిగింది. సో దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే మార్చి 12 నుండి 14వ తారీఖు వరకు ఇది జరిగింది. నెక్స్ట్, 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దీనినే COP15 అని కూడా అంటారండి. సో ఈ 15వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాంబోగ్రాడ్. ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 23 నుండి 29వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ చూసుకుంటే కనెక్టింగ్ నేచర్ టు సస్టైన్ లైఫ్, కనెక్టింగ్ నేచర్ టు సస్టైన్ లైఫ్ అనేది దీని యొక్క థీమ్ అండి. దీంతోపాటు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. COP30, COP31, నెక్స్ట్ COP32. సో ఈ COP30 వచ్చేసి 2025లో బ్రెజిల్లో జరిగింది. COP30 2025 బ్రెజిల్. COP31 వచ్చేసి 2026 టర్కీలో జరుగుతుంది. ఓకే, COP31 టర్కీలో జరుగుతుంది. COP32 వచ్చేసి ఇథియోపియా. ఓకే, COP32 ఇథియోపియా. మరొకసారి చూడండి, COP15 వచ్చేసి కాంబోగ్రాడ్. కాంబోగ్రాడ్ ఎక్కడుంది? బ్రెజిల్లో. నెక్స్ట్ COP30 వచ్చేసి బ్రెజిల్. ఓకే, COP30 ఇది 2025లో జరిగింది. COP31 2026లో జరుగుతుంది టర్కీలో. COP32 2027లో జరుగుతుంది ఇథియోపియాలో. సో ఈ 4 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026 మార్చిలో జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విదేశాంగ శాఖ మంత్రి అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. అయితే ఈ 2026 వచ్చేసి ఎక్కడ జరిగిందంటే ఇది ఫ్రాన్స్లో జరిగింది. ఓకే, ఇది ఫ్రాన్స్లో జరిగిందండి. 2025లోనేమో కెనడా. 2025లో కెనడా అండి, 2026 ఫ్రాన్స్. నెక్స్ట్, అమెరికాలోని మేజర్ లీగ్లో చేరిన మొదటి భారతీయ అంతర్జాతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రవిచంద్రన్ అశ్విన్ గారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన 20 సిటీస్ టువర్డ్స్ జీరో వేస్ట్ కార్యక్రమంలో గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరం ఏదండి? వెరీ ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితి 20 సిటీస్ టువర్డ్స్ జీరో వేస్ట్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించింది. సో మన ఇండియా నుంచి ఒకే ఒక నగరం ఇక్కడ ఎంపిక అవ్వడం జరిగిందండి. దాని పేరు వచ్చేసి వర్కల. ఈ వర్కల ఎక్కడుందంటే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, కేరళ రాష్ట్రంలో ఈ వర్కల అనే నగరం ఉంటుందండి. అయితే దీంట్లో ఎందుకు సెలెక్ట్ చేశారంటే వ్యర్థాల నిర్వహణ, సుస్థిరతతో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈ 20 నగరాలను ఎంపిక చేయడం జరిగింది. మన ఇండియా నుంచి వర్కల అనే నగరం మాత్రమే ఎంపిక అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన మొదటి ఆగ్నేయాసియా లేదా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండోనేషియా. నెక్స్ట్, ఇండోనేషియా గురించి చూసుకుంటే ఇండోనేషియా రాజధాని వచ్చేసి నుసాంతారా, కరెన్సీ ఇండోనేషియా రూపాయి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం 2 ఏళ్లలోపు పిల్లల మొబైల్ టీవీ స్క్రీన్లను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించింది? సో ఇప్పుడే చెప్పుకున్నాం మనం, యూకే. ఓకే, సో ఈ యూకే యొక్క రాజధాని లండన్ అండి, కరెన్సీ పౌండ్ స్టిర్లింగ్, ప్రధాని వచ్చేసి కీర్ ఆమ్స్టంగ్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఇటీవల ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, సో ఈ అన్ని దేశాలు కూడా పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాయి. నెక్స్ట్, ఇటీవల ద్వీప్ శక్తి త్రివిధ దళాల విన్యాసం ఎక్కడ జరిగింది? సో ఇక్కడ త్రివిధ దళాలంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 దళాలు ఈ ద్వీప్ శక్తి అనే విన్యాసంలో పాల్గొనడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఎక్కడ జరిగిందంటే అండమాన్ నికోబార్ దీవులలో. నెక్స్ట్, ఇకపై అమెరికా కరెన్సీ నోట్లపై ఎవరి సంతకాన్ని చేర్చనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమెరికా అధ్యక్షుడు. సో అంతకుముందు అంటే దాదాపుగా
1861 సంవత్సరం నుండి సో ఈ అమెరికన్ నోట్లపై ఓన్లీ ట్రెజరీ సంతకం మాత్రమే ఉండేది. సో దాన్ని సవరిస్తూ ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడి యొక్క సంతకాన్ని చేర్చనున్నారు. నెక్స్ట్, అరబ్ లీగ్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నబిల్ ఫహ్మీ. సో ఈ నబిల్ ఫహ్మీ గారు ఎవరయ్యా అంటే ఈయన ఈజిప్ట్ దేశాన్ని యొక్క మాజీ విదేశాంగ మంత్రి అనమాట. ఓకే, ఈ విదేశాంగ మంత్రి గారు ఈ అరబ్ లీగ్ నూతన సెక్రటరీ జనరల్గా బాధ్యతలు 2026 జూలై 1వ తారీఖున స్వీకరించనున్నారు. ఓకే, ఈయన యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది. అయితే ఈ అరబ్ లీగ్ గురించి చూద్దామండి. అరబ్ లీగ్ యొక్క స్థాపన చూసుకుంటే 1945 మార్చి 22న దీని యొక్క స్థాపన జరిగిందండి. ప్రధాన కార్యాలయం వచ్చేసి కైరోలో ఉంటుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కైరోలో ఉంటుందండి. దీంట్లో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే 22 సభ్య దేశాలు ఉన్నాయి. డీజీసీఏ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వీర విక్రమ్ యాదవ్ గారు. సో ఇక్కడ డీజీసీఏ యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల ప్రయోగించిన సెలెస్ట్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థ చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యుఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఈ మిషన్లో భాగంగా 2 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. సో వాటిలో ఒకటి IOD-1, రెండవది వచ్చేసి IOD-2. సో ఇవి తక్కువ భూకక్ష స్థాన నిర్ధారణ, నావిగేషన్ మరియు టైమింగ్ సాంకేతికను పరీక్షించడానికి దీనిని రూపొందించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల ప్రైడ్ ఆఫ్ హిల్స్ స్పెషల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫర్ హిల్ స్టేట్స్ అనే కొత్త పథకాన్ని ఎన్ని రాష్ట్రాల కోసం కేంద్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 9 రాష్ట్రాలు. సో ఆ 9 రాష్ట్రాలు చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ఉత్తరాఖండ్, త్రిపుర, నెక్స్ట్ మణిపూర్, మేఘాలయ, సిక్కిం, లాస్ట్ వచ్చేసి మిజోరం. సో ఈ 9 రాష్ట్రాలకు మొత్తం 25,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. సో వీటన్నిటిలో అత్యధికంగా అంటే 4,900 కోట్లు ఒక్క ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 35 ప్రశ్నలు. సో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సో మన డైనమిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.